హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం అడోబీ ప్రీమియర్ ప్రోలో ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ను ఉపయోగించి మనకు కావలసిన ఎఫెక్ట్ ను ఏ విధంగా అప్లై చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనే దానిపైన 2 వీడియోస్ ఆల్రెడీ నేను చేశానండి. ఎవరైనా చూడని వారు ఉంటే పైన కార్డ్స్ లో ఇస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే నేను టైమ్ లైన్ ప్యానల్ లో ఒక 3 ఇమేజెస్ తీసుకున్నానండి. ఈ 3 ఇమేజెస్ కూడా సేమ్ ఇమేజెస్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ను సెలెక్ట్ చేసి ఉంచాను. నాకు ఇక్కడ ఈ టూల్స్ కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ను సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఏ పర్సన్ మీదనైతే ఎఫెక్ట్ ను అప్లై చేయాలనుకుంటున్నానో ఈ పర్సన్ ని నేను సెలెక్ట్ చేయకముందు, అంటే నేను ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ను ఉపయోగించి ఈ పర్సన్ ని సెలెక్ట్ చేయకముందు నాకు ఇక్కడ అన్అసైన్డ్ మాస్క్ అనేది ఇక్కడ యాక్టివ్ గా లేదు. చూసారా ఫ్రెండ్స్, అడోబీ ప్రీమియర్ ప్రోలో ఎప్పుడైనా మీరు ఒక ప్యానల్ ని జూమ్ చేసి చూడాలనుకుంటే జస్ట్ ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఇక్కడ మీకు ఎఫెక్ట్ కంట్రోల్స్ కనిపిస్తుంది కదండి, దీనిని డబుల్ క్లిక్ చేయండి. చూసారా, ఈ విధంగా మీకు బిగ్ సైజ్ లో కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను ఇంకా మాస్క్ ను క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేయక ముందుకు మనకి ఇక్కడ అన్అసైన్డ్ మాస్క్ లో ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నార్మల్ కావడానికి నేను ఇప్పుడు ఎఫెక్ట్ కంట్రోల్స్ పైన డబుల్ క్లిక్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా నార్మల్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, చూడండి, నేను ఈ పర్సన్ పైన ఎఫెక్ట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ సెలక్షన్ మెథడ్ లో ఉన్నటువంటి షో ఆబ్జెక్ట్ ఓవర్ ప్రీవ్యూని ఉపయోగించి నేను ఇప్పుడు ఈ పర్సన్ ని సెలెక్ట్ చేశాను. ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు క్రియేట్ చేసిన మాస్క్ అనేది ఏ విధంగా క్రియేట్ అయింది అని తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి మాస్క్ ఓవర్లేలో రెడ్ ఓవర్లే ఆల్రెడీ అప్లై ఉందండి. ఈ విధంగా కనిపిస్తుంది. నేను ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ను అప్లై చేశాను. చూసారా, బ్లాక్ అండ్ వైట్ అప్లై చేయగానే నాకు ఈ విధంగా కొద్దిగా అక్యురేట్ గా కనిపిస్తుంది. నేను ఇప్పుడు దీన్ని నన్ను పెట్టాను. ఎఫెక్ట్ ను ఈ పర్సన్ మీద అప్లై చేయాలనుకున్నాను కాబట్టి నాకు మాస్క్ ఓవర్లేలో క్రాస్ చెక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా, నేను ఎప్పుడైతే ఇక్కడ పర్సన్ ను సెలెక్ట్ చేసి మాస్క్ ను క్రియేట్ చేశానో అప్పుడు నాకు ఎఫెక్ట్ కంట్రోల్స్ లో అన్అసైన్డ్ మాస్క్ కింద మాస్క్ డాటా ఇక్కడ మనకు క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, అన్అసైన్డ్ మాస్క్ లో ఆబ్జెక్ట్ మాస్క్ కింద మాస్క్ డాటా క్రియేట్ అయింది. అంటే ఇందులో ఏ సబ్జెక్ట్ నైతే మనం ఇక్కడ ప్రోగ్రామ్ ప్యానల్ లో సెలెక్ట్ చేసామో ఆ సబ్జెక్ట్ కి సంబంధించి సబ్జెక్ట్ షేప్, ఎడ్జెస్, మోషన్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ ట్రాకింగ్ ఇక్కడ అడోబీ ప్రీమియర్ ప్రో సేవ్ చేసి ఉంచుతుంది. దీనినే మనం ఆబ్జెక్ట్ మాస్క్ డాటా అంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ మాస్క్ డాటాని ఇక్కడ క్రియేట్ చేసాము. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మాస్క్ అనేది క్రియేట్ అయింది కానీ ఇంకా అప్లై కాలేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్షన్ మాత్రమే చేసాం. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి మాస్క్ డాటా అనేది అడోబీ ప్రీమియర్ ప్రో ఇక్కడ మనకు క్రియేట్ చేసి ఇక్కడ ఉంచింది. ఫ్రెండ్స్, ఇక్కడ క్రియేట్ అయినటువంటి మాస్క్ డాటా అప్లై చేయాలి అంటే ఫ్రెండ్స్ ఎఫెక్ట్ కంట్రోల్స్ పైన నేను డబుల్ క్లిక్ చేశాను. బిగ్ సైజ్ లో ఈ విధంగా తీసుకున్నాను మీకు క్లియర్ గా చూపించడానికి. ఇప్పుడు అన్అసైన్డ్ మాస్క్ కింద ఆబ్జెక్ట్ మాస్క్ డాటా క్రియేట్ అయింది కదండి, దీన్ని నేను లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను, కాపీ చేశాను, ఒపాసిటీ దగ్గర పేస్ట్ చేశాను. చూసారా, ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ మాస్క్ డాటా క్రియేట్ అయిందో ఆ మాస్క్ డాటా అనేది మనకి ఇక్కడ ఒపాసిటీ కింద పేస్ట్ అయింది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూసినట్లయితే ఆ మాస్క్ డాటా అనేది ఒపాసిటీలో కాపీ చేశాం కాబట్టి మనకు ఈ పర్సన్ బ్యాక్గ్రౌండ్ అనేది హైడ్ అయిపోయింది. పర్సన్ మనకు హైలైట్ అవుతున్నాడు. ఎందుకంటే మనం మాస్క్ ని క్రియేట్ చేసి దానిని ఒపాసిటీకి అప్లై చేసాం. ఫ్రెండ్స్, ఒపాసిటీకి అప్లై చేయడం ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే ఒపాసిటీ అనేది ఈ పర్సన్ కు సంబంధించి ఒపాసిటీ అనేది ఇక్కడ మనకు విజిబిలిటీని, ఫియదర్ ను, ఎక్స్పాన్షన్ ను అన్నిటిని కంట్రోల్ చేసేది ఒపాసిటీ. కాబట్టి మనం ఇక్కడ క్రియేట్ చేసినటువంటి మాస్క్ డేటాను ఒపాసిటీలో పేస్ట్ చేస్తాము. అప్పుడు అది మనం క్రియేట్ చేసినటువంటి మాస్క్ డేటా అనేది ఇక్కడ ఒపాసిటీకి అప్లై అవుతుంది. ఫ్రెండ్స్, మనకు ఆబ్జెక్ట్ మాస్క్ అంటే కేవలం సెలక్షన్ మాత్రమే. ఒపాసిటీలో మనము పేస్ట్ చేసిన తర్వాత ఆ మాస్క్ డాటా అనేది ఇక్కడ మనకు రిజల్ట్ రూపంలో ఈ విధంగా మనకు కనిపిస్తుంది. మనం ఇక్కడ క్రియేట్ చేసిన మాస్క్ డాటాను ఒపాసిటీలో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రోగ్రామ్ ప్యానెల్ లో బ్యాక్గ్రౌండ్ అనేది హిడెన్ అవుతుంది అండ్ ఈ పర్సన్ ఒక్కరే మనకి ఇక్కడ హైలైట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను మాస్క్ డాటాను ఆల్రెడీ క్రియేట్ చేసి దానిని ఒపాసిటీలోకి నేను కాపీ చేశాను కాబట్టి నేను ఇప్పుడు ఒక బ్లర్ ఎఫెక్ట్ ను నేను అప్లై చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఇక్కడ గాషియన్ బ్లర్ అని సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ గాషియన్ బ్లర్ అని ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ గాషియన్ బ్లర్ మనకి ఇక్కడ చూపించిన తర్వాత దీనిని డబుల్ క్లిక్ ఇచ్చినా సరే లేకపోతే దీనిని ఇక్కడ కాపీ చేసినా సరే మనకు ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతుంది. నేను జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్, చూసారా, నేను ఎప్పుడైతే డబుల్ క్లిక్ ఇచ్చానో నాకు ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ బ్లర్ ఎఫెక్ట్ అప్లై అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తున్నాడు. నేను ఇప్పుడు ఎఫెక్ట్
ఎఫెక్ట్ కంట్రోల్స్ ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, మొదట నేను ఏం చేశానంటే ఎఫెక్ట్ కంట్రోల్స్ లో అన్అసైన్డ్ మాస్క్ కింద క్రియేట్ అయింది. ఆ మాస్క్ డాటాను నేను ఒపాసిటీలో కాపీ చేశాను. ఒపాసిటీలో కాపీ చేసిన తర్వాత గాషియన్ బ్లర్ ఎఫెక్ట్ ను ఆ పర్సన్ కి నేను అప్లై చేశాను. అప్లై చేసినట్లయితే గాషియన్ బ్లర్ లోకి మాస్క్ డాటా అనేది ఇక్కడ మీకు చూసినట్లయితే డైరెక్ట్ గా అప్లై అయిపోయింది. అంటే అది దానికి అదే డైరెక్ట్ గా తీసేసుకుంది. మనకు పర్సన్ అనేది మీరు ఆల్రెడీ ఇప్పుడు చూశారు, ప్రోగ్రామ్ ప్యానెల్ లో పర్సన్ మనకు బ్లర్ ఎఫెక్ట్ లో కనిపించాడు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే అన్అసైన్డ్ మాస్క్ లో మనం ఇక్కడ క్రియేట్ చేసినటువంటి మాస్క్ డాటా అనేది డైరెక్ట్ మనకి ఇక్కడ గాషియన్ బ్లర్ కు ఎఫెక్ట్ అయిపోయింది. ఇక్కడ మనకు ఎరేజ్ అయిపోయింది. నేను మినిమైజ్ చేస్తున్నాను మళ్ళీ. ఫ్రెండ్స్ చూసారా, ఈ విధంగా మనకు గాషియన్ బ్లర్ ఎఫెక్ట్ అప్లై చేసిన తర్వాత ఈ విధంగా పర్సన్ మనకు ఈ విధంగా కనిపిస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇక్కడ నేను ఫస్ట్ కేసులో ఈ విధంగా మీకు చెప్పాను కదా. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సెకండ్ కేసులో మీకు ఆబ్జెక్ట్ మాస్క్ డాటా క్రియేట్ అయిన తర్వాత ఒపాసిటీలోకి కాపీ చేయకుండా డైరెక్ట్ గా నేను ఎఫెక్ట్ ను అప్లై చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సేమ్ పర్సన్ ని తీసుకున్నాను. ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ను సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే షో ఆబ్జెక్ట్ ఓవర్ ప్రీవ్యూ ద్వారా నేను ఇక్కడ ఈ పర్సన్ ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ లో అన్అసైన్డ్ మాస్క్ కింద ఆబ్జెక్ట్ మాస్క్ నాకు ఈ విధంగా క్రియేట్ అయింది. నేను మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. చూసారా, ఓకే, ఈ విధంగా కరెక్ట్ క్రియేట్ అయింది. నన్ను పెట్టాను. ఇక్కడ నాకు అన్అసైన్డ్ మాస్క్ లో ఆబ్జెక్ట్ మాస్క్ డాటా అనేది క్రియేట్ అయింది. దీనిని నేను ఒపాసిటీకి కాపీ చేయాలి, కానీ నేను కాపీ చేయకుండా నాకు కావాల్సిన బ్లర్ ఎఫెక్ట్ ను నేను ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చి డైరెక్ట్ అప్లై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి నేను ఎప్పుడైతే ఇక్కడ గాషియన్ బ్లర్ ను డబుల్ క్లిక్ ఇచ్చానో నాకు ఇక్కడ ఎఫెక్ట్ అనేది ప్రోగ్రామ్ ప్యానెల్ లో చూసినట్లయితే పర్సన్ నాకు బ్లర్ గా కనిపిస్తున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ లో అన్అసైన్డ్ మాస్క్ లో ఉన్నటువంటి మాస్క్ డాటా ఏదైతే క్రియేట్ అయిందో అది డైరెక్ట్ గా మనకి ఇక్కడ గాషియన్ బ్లర్ కి సెలెక్ట్ అయిపోయింది. అండ్ మాస్క్ డాటా అనేది గాషియన్ బ్లర్ కు ఈ విధంగా ఎఫెక్ట్ అయింది. అంటే ఇక్కడ ఏమైతుందంటే ఫ్రెండ్స్, మనం ఏదైతే పర్సన్ ని ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ద్వారా సెలెక్ట్ చేసామో ఆ పర్సన్ కి మాత్రమే మనకి ఇక్కడ గాషియన్ బ్లర్ అనేది అప్లై అవుతుంది. మనకు ఫస్ట్ కేసులో చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే అన్అసైన్డ్ మాస్క్ లో క్రియేట్ అయినటువంటి మాస్క్ డాటాను కాపీ చేసి ఒపాసిటీలో పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అన్అసైన్డ్ మాస్క్ లో క్రియేట్ అయినటువంటి మాస్క్ డాటా అనేది మనం ఒపాసిటీలోకి కాపీ చేసాం కాబట్టి ఇక్కడ మనకు ఒపాసిటీ అనేది విజిబిలిటీని అండ్ ఫియర్ ని ఎక్స్పాన్షన్ ని కవర్ చేస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఈ పర్సన్ ని అవుట్ సైడ్ ఉన్నటువంటి ఈ పిక్చర్ నుంచి కట్ చేసి బయటకు చూపిస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం గాషియన్ బ్లర్ అప్లై చేసినప్పుడు ఓన్లీ ఈ పర్సన్ కి మాత్రమే అప్లై అవుతుంది. ఈ సెకండ్ కేసులో మనం క్రియేట్ చేసినటువంటి మాస్క్ డేటాను ఒపాసిటీకి అప్లై చేయలేదు అండ్ గాషియన్ బ్లర్ అనేది డైరెక్ట్ గా ఆ పర్సన్ కి మాత్రమే అప్లై అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు క్లియర్ గా అర్థం కావడానికి ఈ గాషియన్ బ్లర్ ఎఫెక్ట్ ను ఈ థర్డ్ కేసులో డైరెక్ట్ గా అప్లై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఈ థర్డ్ కేసులో అప్లై చేసిన తర్వాత పూర్తిగా బ్లర్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ కేసులో నేను మాస్క్ డాటాను ఒపాసిటీలోకి కాపీ చేశాను కదా. నేను ఇప్పుడు ఈ ఒపాసిటీని ఇన్వర్ట్ చేశాను అనుకోండి. చూసారా, ఇన్వర్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఈ విధంగా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మనము ఆబ్జెక్ట్ మాస్క్ ను ఇక్కడ ఒపాసిటీలో ఆబ్జెక్ట్ మాస్క్ ని ఇన్వర్ట్ చేశాం కాబట్టి ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. పర్సన్ అనేది ఈ విధంగా టోటల్ గా బ్లాక్ కలర్ లో ఈ విధంగా కనిపిస్తున్నాడు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్నటువంటి ఒపాసిటీలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మాస్క్ డాటా ఇన్వర్ట్ ను తీసేసి నేను ఇక్కడ గాషియన్ బ్లర్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మాస్క్ డాటాకు ఇన్వర్ట్ టిక్ చేశాను. చూసారా, ఇక్కడ నేను టిక్ చేయగానే మనకు పర్సన్ మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒపాసిటీ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మాస్క్ డాటాను నేను టిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఒపాసిటీకి అప్లై చేసినటువంటి మాస్క్ డాటా ఇన్వర్ట్ చేయడం ద్వారా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ గా అయిపోయింది. అంటే మనం ఇక్కడ గాషియన్ బ్లర్ ను ఇన్వర్ట్ చేసాము అండ్ అట్ ద సేమ్ టైం ఒపాసిటీని కూడా ఇన్వర్ట్ చేయడం ద్వారా ఈ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని అన్టిక్ చేస్తున్నాను, దీన్ని కూడా అన్టిక్ చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సెకండ్ కేసులో తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి గాషియన్ బ్లర్ ఎఫెక్ట్ ను సెకండ్ కేసులో నేను ఇన్వర్ట్ చేస్తున్నాను. చూడండి, పర్సన్ అనేది మనకు హైలైట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు సెకండ్ కేసులో ఎప్పుడైనా పర్సన్ ని హైలైట్ చేసి బ్యాక్గ్రౌండ్ ను బ్లర్ చేయాలనుకున్నప్పుడు మనకు క్రియేట్ అయిన మాస్క్ డేటాను ఒపాసిటీకి కాపీ చేయకుండా డైరెక్ట్ మనము బ్లర్ ఎఫెక్ట్ ను అప్లై చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ దానిని మనం ఇన్వర్ట్ చేసినట్లయితే మనకు ఈ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఏదైతే పర్సన్ ని హైలైట్ చేయాలనుకుంటున్నామో లేదా ఏదైనా ఆబ్జెక్ట్ పైన ఎఫెక్ట్ ను అప్లై చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ ని మనము
ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ద్వారా సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఎఫెక్ట్ కంట్రోల్ లో అనసైడ్ మాస్క్ కింద మాస్క్ డాటా క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన మాస్క్ డాటాను మనము ఒపాసిటీలో కాపీ చేసినట్లయితే మనకు ఇక్కడ అవుట్పుట్ అనేది విజిబిలిటీని కంట్రోల్ చేసే ఒపాసిటీ ద్వారా మనము మాస్క్ అప్లై చేసిన ఏరియా మాత్రమే హైలైట్ అవుతుంది మరియు బ్యాక్గ్రౌండ్ అనేది హిడెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకు అవసరమైన ఎఫెక్ట్ ను ఈ విధంగా అప్లై చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఒక వీడియో పైన ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ను అప్లై చేయడం ద్వారా మనం ఏ విధంగా అవుట్పుట్ ను గెయిన్ చేయొచ్చు అనేది నేను క్లియర్ గా చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ద్వారా ఈ పర్సన్ ని సెలెక్ట్ చేసినప్పుడు మనకు అనసైడ్ మాస్క్ కింద ఇక్కడ మాస్క్ డాటా క్రియేట్ అయింది. ఇందులో మనకు ట్రాక్ సెలెక్టెడ్ మాస్క్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. అండ్ ఆల్సో ట్రాక్ సెలెక్టెడ్ మాస్క్ బ్యాక్వర్డ్, ట్రాక్ సెలెక్టెడ్ మాస్క్ ఫార్వర్డ్, ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనకు ఏదైనా వీడియో ఉన్నప్పుడు ఆ వీడియో పైన అప్లై చేయడానికి మనకు యూజ్ అవుతాయి. నేను నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో పైన ఈ ఎఫెక్ట్ అప్లై చేసి మీకు క్లియర్ గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక ఇది ఈ వీడియో అండి. ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ద్వారా క్రియేట్ చేసినటువంటి మాస్క్ డాటాను ఒక ఎఫెక్ట్ పైన ఏ విధంగా అప్లై చేస్తామో ఈ వీడియోలో చూసాం కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.